వాళ్ళు ఉంటారు కదా పడదు కదా. వస్తుంది బాసి నుంచి కావాలి, బాసి నుంచి కావాలి, అంతా కావాలి. ఇదాక నువ్వు కవర్ అవుతున్నా కొంచెం గట్టి ఇటకి ఇద్దరు అన్న కొంచెం గట్టి इधर निकालो मैं उधर निकाल మేడం PRTU పక్షాన ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ 2024 సంవత్సరానికి సంబంధించిన కాలమాని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమ నిర్వాహకులు జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులైనటువంటి అమర్నాథ్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి ఆనందరావు గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరు ఉపాధ్యాయులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్య అని చెప్పక తప్పదని చెప్పండి. అటువంటి విద్య ప్రోత్సాహానికి సంబంధించి ప్రధాన పాత్ర పోషించేది బోధకులు, ఉపాధ్యాయులు అని చెప్పడం తప్పదు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర ఏ విధంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత పోషించడం జరిగిందని మనం పేర్కొంటామో, వాళ్ళను తెలంగాణ హక్కుల సాధన దిశగా ఉమ్మడి రాష్ట్రంలో మనం ఏదైతే మన హక్కులను కోల్పోవడం జరుగుతుందో వాళ్ళ చైతన్యం చేసి ఉద్యమానికి పురిగొల్పింది ఉపాధ్యాయులే ప్రధానమని తప్పని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన 10 సంవత్సరాలు గడుస్తుంది, దశాబ్ద కాలం గడుస్తుంది. ఇలా ముఖ్యంగా ఏదైతుందో విద్య అనేది ప్రధానం. వీళ్ళందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పింప చేయబడటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. ఏ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యములు ఉచిత నిర్బంధ విద్యా బోధనమని మనం భావించడం జరిగిందో, ఇలా ప్రభుత్వ పాఠశాలల అంటే ఒక విధంగా మిత్రులు పేర్కొన్నట్టు దాన్ని బలోపేతం చేయవలసింది ఒక విధంగా వీళ్ళు ఈ రేషనలైజేషన్ క్రమబద్ధీకరణ అనేటువంటి ఒక నెపంతో పాఠశాలలు కుదింపు చేయడం జరిగిందని చెప్పండి. వీళ్ళ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి. ప్రతి హ్యాబిటేషన్, ప్రతి నివాసిత ప్రాంతం లోపల పాఠశాల ఏర్పాటు చేయబడగలిగినప్పుడు మాత్రమే నిరుపేద వర్గాలకు బోధన సదుపాయం మెరుగవుతుంది. వీళ్ళేంటి ఉపాధ్యాయ సంఖ్య కుదింపు చేయాలనేటువంటి ఒక భావనతోని ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అనేటువంటి ఒక నెపంతో ఏదైతుందో పాఠశాలలను మూసివేయడం జరిగింది. మరి ఆ పాఠశాలన్నీ పునఃప్రారంభం చేయగలిగినప్పుడు మాత్రమే మన నిరుపేద వర్గాలకు విద్యా సదుపాయాలు మెరుగుపరిచిన వాళ్ళు అవుతాయని చెప్పండి. దానికి అనుగుణంగా బోధకులను కూడా ఏదైతుందో మనం అదనంగా సమకూర్చుకునే అవకాశం వస్తుంది. బోధకులు అదనంగా సమకూర్చుకోవడంతో నిరుద్యోగ యువత కూడా ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెప్పక తప్పని చెప్పండి. అటువంటి ఒక విద్యకు సంబంధించిన ఒక సమస్యలన్నీ పరిష్కరింప చేయబడే విధంగా ఒకసారి లెట్ us హ్యావ్ ఎ సెమినార్. ఒకసారి మనం ఇప్పుడు నాకు కూడా కొంత అనుభవం ఉన్నది. నేను శాస్త్ర మండలికి ఎంపికై దాదాపు 5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో పట్టభద్రుల సమస్యలు కానివ్వండి, పట్టభద్రుల్లో భాగమైనటువంటి యొక్క ఉపాధ్యాయ సమస్యలే కానీ, విద్యకు సంబంధించిన సమస్యలే కానీ నేను కూడా కొంత అవగాహన కలిగింది. ఇంకా కూడా
నాకేమైనా మీరు నా దృష్టికి చేయదలుచుకోండి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎస్ ఓపీఎస్ విధానం ఉన్నది అంటే వాస్తవంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ సిపిఎస్ విధానం అవలంబనానికి సంబంధించి రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది. నాటువంటి దూరం పెడుతున్నారు మీరు. సమావేశంలో ఏదైతుందో ఈ మీ సమస్యలు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ సమస్య వచ్చినప్పుడు ఏదైతుందో ఓన్లీ టీచర్స్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ మెంబర్ శాసనమండలి అంటారా. కౌన్సిల్ మెంబర్ ఏదైతుందో గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ ఓన్లీ పక్కన వారెత్తుంది. ఈసారి నేను తప్పగా సీఎం దృష్టి పట్టుకోవద్దా, నేను ఐ మైసెల్ఫ్ విల్ జాయిన్ ఇన్ టు ది దట్ సెమ్ డిబేట్ అని చెప్పి అంటున్నాను. మన సమస్యలు చర్చించడానికి అని చెప్పి అంటున్నా. ఈ పదోన్నతులకు సంబంధించి టెట్ అనేది దాన్ని ఏ విధంగా ఆటంకం లేకుండా చేయాలనో తప్పకుండా దాని గురించి నేను సీఎం గారితో చర్చించి తొలగింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా అని చెప్పి అంటున్నా. ఇంకా ఇతరత్ర వాళ్ళ విద్యా వాలంటీర్ సంబంధించి కూడా నిన్న క్లారిటీ వచ్చింది. నేను రెడ్ ఇన్ ది న్యూస్ పేపర్. వాస్తవంగా కూడా ఏదైతుందో వీళ్ళు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేదాన్ని వాళ్ళు ఇచ్చిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పన్నారు. బట్ ఇట్ మే కమ్ ఇన్ ఫిబ్రవరి అనుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజైన్ చేసినటువంటి యొక్క చైర్మన్ సభ్యుల రాజీనామాలు కూడా ఆమోదిస్తలేదు గవర్నర్. అది ఏందో నాకు అర్థం కావటం లేదు. నిజంగానే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలనుకున్నా కానీ ఇన్ డే ఇట్ కెన్ బి టేకెన్ ఇన్ అ డే. మరి గవర్నర్ గారు ఏదైతుందో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఏదైతుందో మళ్ళీ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం జాప్యమైంది. వాళ్ళు ఆ నియామకం చేయబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో మన రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది. రిక్రూట్మెంట్ ప్రక్రియ పట్ల ఏదైతుందో ఇది ఆటంకంగా ఏర్పడుతుంది. నేను కాబట్టి గవర్నర్ గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ప్లీజ్ ఇది ఏదైతుందో వివాదం కాకుండా ఈ జాప్యంతో ఏదైతుందో నిరుద్యోగ యువతలకు ఆందోళన ఏర్పడుతుందని చెప్పంటారు. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల వారి యొక్క రాజీనామా ఆమోదం ఏదైతుందో సంబంధించినటువంటి అంశం నిర్ణయం తీసుకోలేకపోవడంతో వీళ్ళ నిరుద్యోగ యువతలో ఏదైతుందో ఆందోళన ఏర్పడుతుంది. మీరు ఎంతో త్వరితగతిలో నిర్ణయం తీసుకుంటే అంత త్వరితగతిన ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడే ఖాళీలు భర్తీ చేసే అవకాశం వస్తుంది. అప్పుడు ఏదో రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆరంభమైతే చెప్పండి. గవర్నర్ గారికి నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, సత్వరం నిర్ణయం తీసుకోవాలని చెప్పని. అట్లా ఏదైతే ఈ స్టాప్ క్యాప్ ఏదైతుందో విద్యా వాలంటీర్స్తోని ఈ బోధన ప్రక్రియ చేపడతానని చెప్పని ఒక ఆలోచన రావడం కూడా ఇది ఒక మంచి పరిణామం చెప్పి అంటున్నా. సాధ్యమైతే తొందరలో రిక్రూట్మెంట్ పూర్తి చేయడంతో పాటుగా ఈ మీన్ టైం స్టాప్ క్యాప్ ఏదైతుందో బోధనకు ఇబ్బందులు కలగకుండా అసౌకర్యం ఏర్పడకుండా విద్యా వాలంటీర్ వ్యవస్థను పునర్నియామకం చేసి దాన్ని కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచన చేయడం కూడా నేను వెల్కమ్ చేస్తున్నా. ఇక ఇతరత్ర సమస్యలు ఏదున్నా కానీ ఇలా పిఆర్టీయు వీళ్ళ ఉపాధ్యాయ సమస్యలకు సంబంధించి కానీ విద్యా బోధనకు సంబంధించి కానీ ప్రధాన పాత్ర మీరు పోషిస్తారని చెప్పండి. మీరు ఎప్పటికైనా నాకు దృష్టికి తీసుకురండి. ఆల్వేస్ ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. మీ సమస్యలు ఏమున్నా కానీ బోధనకు సంబంధించిన సమస్యలే కానీ నేను తప్పకుండా సమస్యల పరిష్కారానికి నేను ముందుంటా అని చెప్పని నేను అంటే వాళ్ళు అధికార పార్టీకి వచ్చిన కాబట్టి ఇక ప్రశ్నించే గొంతుకు అవసరం లేదు అనుకోకండి. ఇప్పుడే ఎక్కువ అవసరం ఉంది. ఇప్పుడు గతంలో కేవలం ప్రశ్నించే గొంతుకనే ఉండే. ప్రశ్నించే గొంతుకతో పాటుగా పరిష్కరింపజేసే ఒక బాధ్యత కూడా నా మీద పడ్డని చెప్పండి. పరిష్కరింప చేయడానికి కావాల్సిన సూచనలు కూడా నేనే చేయాలి. ఇప్పుడు కేవలం సమస్యలు లేవనెత్తడం సరిపోతుంది. గతంలో ఇప్పుడు సమస్యలు లేవనెత్తడం కాదు, ఆ సమస్య పరిష్కారం కూడా నేను ప్రభుత్వం సూచించి దాన్ని అమలు చేయించే ఒక బాధ్యత కూడా నా మీద ఉన్నది. తప్పకుండా ఆ దిశగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తాను అని చెప్పని నేను మనవి చేస్తూ మరి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.